This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. 7 వారాల దర్శనం 7 జన్మల పుణ్యం. ఉత్తరకంచిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఉత్తరకంచిలో వెలసిన శ్రీ పద్మావతి అలమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. భక్తి మార్గంలో నడిచే వారికి ఈ ఆలయం ఆధ్యాత్మిక శాంతిని, ఆత్మసంతృప్తిని అందిస్తోంది. 7 వారాల దర్శనం 7 జన్మల పుణ్యం. ఇక్కడి స్వామివారిని వరుసగా 7 శనివారాలు దర్శించుకుంటే 7 జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల గాఢ విశ్వాసం. కోరిన కోరికలు నెరవేరుతాయని, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని భక్తులు చెబుతున్నారు. స్వామివారు భక్తుల కష్టాలను తీర్చే ఆపద్బాంధవుడిగా పేరుగాంచారు. ప్రతిరోజూ నిత్య పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆలయం ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తోంది. ప్రతి శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు స్వామివారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. అన్నదానం ఒక సంప్రదాయంగా కొనసాగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి సదాకాపాడగాక. భక్తులని పెద్దపాల గ్రామం భక్త మహాశైలు ప్రగడ చంద్ర మాస్టర్ ఈ రోటరీ అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని పద్మావతి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి సదాకాపాడగాక. భక్తులారా, మన ఉత్తరకంటి గ్రామం పరిసర ప్రాంత భక్త మహాశైలకు విజ్ఞప్తి. శుభాంగం లక్ష్మీకాంతం కమలే విష్ణు భవనాథం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఇది. మన ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో వెలసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయంలోని ప్రతి శనివారం కూడా భక్తులతోని కిటకిటలాడుతూ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఇచ్చే సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత
ఉత్తర కంచెలో వెలసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే 7 వారాలు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కోరికలను తీర్చవలసినట్టు స్వామివారు ఉత్తర కంచె వెంకటేశ్వర స్వామివారు. ఈయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారి యొక్క కోరికలు అంటే కళ్యాణం గాని, సంతానం గాని, ఉద్యోగం గాని, సరస్వతీ కటాక్షం గాని, అలాగే వారి యొక్క సంపూర్ణ ఆరోగ్య నిమిత్తం గాని ఏది ఒక కోరికతో 7 వారాలు ఎవరైతే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలని మా స్వామివారు ఉత్తర కంచె వెంకటేశ్వర స్వామి వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం కలిగింది, గృహాలు వచ్చినాయి, అలాగే సరస్వతీ కటకం సంపూర్ణ ఆరోగ్యం ఇంకా వారి కోరికలందు కూడా జయం కలిగింది. ఈ స్వామివారిని ఎవరైతే ప్రతి శనివారము వచ్చి ఇక్కడ 21 ప్రదక్షిణలు లేదా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి శనివారం కూడా మా ఆలయంలోని అన్నదాన కార్యక్రమం కమిటీ వారిచే, ఆలయ కమిటీ వారిచే, అన్నదాన కమిటీ వారిచే, అలాగే భక్తులు ఇచ్చే విరాళంతో కూడా ముఖ్యంగా మాకు సహకరించే భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి శనివారం కూడా వారి సహకారంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారు కూడా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని మనం కూడా వాళ్ళలాగే వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం ఎలాగైతే పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉంటారో మనం కూడా ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మనకి ప్రతిరోజు ఒక రోజు అన్నది ఉన్నది. ఒక రోజుతో లేదు, మనకి ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం శనివారం వరకు కూడా మనకి ప్రతిరోజు పండుగే. కాబట్టి ఏదో ఒక గుడికి, సోమవారం గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఒక గుడికి, లక్షవారం ఒక గుడికి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఇలాగా మనం తోసిన శనివారం అయితే వెంకటేశ్వర, శుక్రవారం అయితే అమ్మవారు, అలాగే మనం తోసిన ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సేవించి తీర్థ ప్రసాదించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర కంచెలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇక్కడ ప్రతి శనివారమే కాదు మనకు పర్వదినాలలోని ఇక్కడ స్వామివారిని దర్శనానికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కానీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ బారసాల విషయంలో కానీ, నామకరణం కానీ, అలాగే కేశఖండనకి మన వెనకాల వెళ్ళించు అక్కడ వాగు ఉంటుంది, కాలం ఉంటుంది, అక్కడ కేశఖండం చేయించుకుంటారు, వచ్చిన దర్శనం చేసుకుంటారు. అలాగే పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పెళ్లి రోజు సందర్భం కానీ, పుట్టినరోజు సందర్భం కానీ, అలాగే ప్రసాదాలు ఇస్తుంటారు, అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి ప్రతి నెల శ్రావణ నక్షత్రం ఉంటే తిరు నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఆ నక్షత్రానికి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శ్రావణ నక్షత్రానికి అభిషేకం చేస్తుంటాం. ఏకాదశి పర్వదినాన, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి పర్వదినాన స్వామివారికి వ్రత కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆయనకు కూడా 5 కథలు ఉంటాయి. ఆ కథను కూడా వినిపిస్తూ ఉన్నాం భక్తులకి. ఈ భక్తులు కూడా ప్రతి శనివారం, అలాగే ఏకాదశి సమయం, అలాగే మన శ్రావణ నక్షత్రం స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః.